హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ లక్ష్మీ ప్రసన్న. ఈరోజు రెసిపీ వచ్చేసి కట్టు చేపలు. దీన్నే కన్సలన్ కూడా అంటారు. మరి వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా నేను కట్టు చేపలు తీసుకున్నాను. దీన్నే కన్సలన్ కూడా అంటారు. దీనికి ఘాట్లు పెట్టుకున్నాం. దీనికి 4 వైపులా 4 ఘాట్లు పెట్టుకుని ఉప్పు కారం అన్నీ పట్టించుకుని పక్కన పెట్టుకోవాలి. కూరకి 2 ఉల్లిపాయలు, 1 టమాటా, 6 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. మసాలా ముద్దకి 2 వెల్లుల్లిపాయలు, కొన్ని జీలకర్ర, 1 చిన్న కొబ్బరి ముక్క, 1 చిన్ని అల్లం. వీటిని మిక్సీలో వేసి పేస్ట్ పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. చేపల్లోకి 2 స్పూన్స్ కారం, ఒక టేబుల్ స్పూన్ సాల్ట్, 1 చిటికెడు పసుపు వేసుకుని దీన్ని బాగా కలుపుకుని ఒక 5 మినిట్స్ మ్యాగ్నేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ 3 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. హీట్ ఎక్కిపోయింది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. కరివేపాకు వేసుకుని బాగా కొంచెం ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ ఫ్రై అయిపోయాను. ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం. నూరు పెట్టుకున్న మసాలా ముద్ద వేసేసుకుందాం. కాసేపు పచ్చివాసన పోవాలి. చేప ముక్కలు ఇందులో వేసుకుందాం. ఒకసారి దీన్ని బాగా కలిపేసుకుందాం. చింతపండు రసం వేసుకోవాలి. పులుపు తగ్గట్టు వేసుకోండి. ఆల్రెడీ నేను నానబెట్టుకుని వేసుకున్నాను, మీరు అలాగే చేసుకోండి. ఒకసారి కలిపెట్టి మళ్ళీ ఇంకా గరిటన్న దీంట్లో పెట్టద్దు, మన చేపలు విరిగిపోతాయి. ఇప్పుడు సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకుందాం. పులుపు
కొంచెం సాల్ట్ పడుతుంది. కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు 20 మినిట్స్ ఉడకాలి బాగానే. 20 మినిట్స్ అలా వదిలేద్దాం మూత పెట్టేసి. 20 మినిట్స్ ఉడకనిద్దాం. ఒకసారి దగ్గర పడిందో లేదో చూసుకుందాం. ఇంకా కొంచెం అవ్వాలి. స్లోగా కలుపుకొని మన ముక్క అన్నది ఇప్పుడు ఇందులో దగ్గర పడిపోయింది కాబట్టి ఒక స్పూను ఫిష్ మసాలా, అలాగే జీలకర్ర, మెంతుల పొడి నేను వేయించుకుని పౌడర్ చేసుకున్నాను. అది దగ్గర పడాక వేసుకుని ఒకసారి ఒక 5 మినిట్స్ ఉంచేసి దగ్గర పడాక కొత్తిమీర వేసేసుకుని దించేసుకోవాలి. మూత పెట్టుకోకుండా 5 మినిట్స్ ఇలా వదిలేయచ్చు. మరి మూత పెట్టుకుంటే వాటర్ దిగిపోతుంది కాబట్టి చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్